మిథున్ రెడ్డి ఎవరైతే పెద్దిరెడ్డి గారి అబ్బాయి అలాగే ఫ్లోర్ లీడర్ ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇదే హైకోర్టు ఆయనకు కొంత ఊరటిచ్చింది. ఏదైతే తనని మొన్న మధ్యన పొంగనూరు పోలీసులకి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎంపీ మిథున్ రెడ్డి మీద తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చిత్తూరు జిల్లా పొంగనూరు పోలీసులని ఆదేశించింది. ఇదే కేసుకు సంబంధించి దాఖలైన వ్యాజ్యాలతో ప్రస్తుతం 2 పిటిషన్లను జడ్జి చేయాలని ఆదేశించింది. విచారణ ఈ నెల 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. అంతకుముందు ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది మరి వెంకటరమణ వాదనలు వినిపిస్తూ ఇదే కేసులో నిందితులు ఉన్న మరికొందరు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ప్రస్తుత పిటిషన్లను వాటితో జడ్జి చేయాలని కోరారు. అన్ని వ్యాజ్యాలను ఒకేసారి విచారించాలని అభ్యర్థించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నేతిగుట్టపల్లె ఆవులపల్లి రిజర్వాయర్ల కోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లింపు విషయంలో వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లిన తమపై మిథున్ రెడ్డి ఆయన అనుచరులు దాడి చేశారని పేర్కొంటూ ఏఎస్ఆర్కే ప్రసాద్, సోహైల్ బాషా వేర్వేరుగా చేసిన ఫిర్యాదుల ఆధారంగా ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప మరికొందరి మీద పొంగనూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మిథున్ రెడ్డి హైకోర్టులో వేర్వేరుగా 2 పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో ఈ కాన్సెప్ట్ జరిగింది.